ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వయ బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూలై 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ వారఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిస్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్ల పూర్ణిమ, ఉత్తరాషాఢ నక్షత్రము, విష్కంభయోగము, భవకరణము ఈ ఆదివారంతో మొదలవుతున్నది. ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ అని అంటారు. ఈరోజు మీ గురువులకు ప్రత్యేకంగా పూజలు చేసుకొని పాద పూజ చేసుకోవడం, వ్యాస భగవానుడికి పూజ చేసుకొని ఈ విష్ణు సహస్రనామాన్ని, గురుస్తోత్రాన్ని పఠించడం అందరికీ శుభం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసుకుందాం. కర్కాటకంలో రవి శుక్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకం, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రగతిలో శని, మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 4 శుక్రుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభంలో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని పనుల్లో మీ ఆలోచనలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. వారం చివరిన స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ద్వాదశంలో రాహు సంచారం, చతుర్థంలో సూర్యుడు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. రావుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గా అమ్మవారిని పూజ చేయడం మీకు ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 4 రాహు, 3 రవి, 4 బుధుడు, 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రయాణాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. జాగ్రత్తతో, యుక్తితో వ్యవహరించండి. జన్మంలో గురు సంచారం జరుగుతున్నది. అనారోగ్య సూచనలు ఉన్నవి. గురుగ్రహ ప్రతికూలత నుండి శుభం జరుగుటకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పఠించండి. గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. గురువారం నాడు ముడిశనగలు గుగ్గిళ్ళుగా నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం చాలా శుభప్రదం. తదుపరి మిథున రాశి. 2 శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. వారం మొదట చివర చంద్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ వారం గృహ నిర్మాణ పనులు బందగుడిగా సాగుతాయి. బంధుమిత్రులను శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మిక నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో దృష్టి సారిస్తారు. ద్వాదశంలో గురు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. అనుకూల ఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. దత్తాత్రేయ వజ్రకవచం కూడా రోజు చదువుకోండి.
గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. మూడింట కేతువు, లాభంలో కుజ గురువులు, జన్మంలో శుక్రుడు, రెండో ఇంట బుధుడు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్న ఫలితాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తుల సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాల జాగ్రత్త వహించడం మంచిది. జన్మంలో సూర్యుడు సంచారం జరుగుతున్నది కనుక కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రోజు శ్రీ ఆదిత్య హృదయం పఠించండి, సూర్యాష్టకం పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. పరమేశ్వరుని ధ్యానించండి. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి సింహరాశి. ద్వాదశంలో శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం మొదట్లో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సప్తమంలో శని సంచారం, అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నది. దశమంలో గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. సోమవారం నాడు, శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం ఎంతో శుభప్రదం. తదుపరి కన్యారాశి. 6 శని, భాగ్యంలో గురువు, లాభంలో రవి శుక్రులు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాల కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కన్యారాశి వారికి జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది. శ్రీ గణపతిని ఆరాధించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 రాహు, దశమంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాల్లో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. కొన్ని రంగాల వరకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అష్టమంలో గురు సంచారం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారం నాడు ముడిశనగ గుళ్ళు దక్షిణామూర్తి స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా ఇచ్చి ప్రసాద వితరణ చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాల్లో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. గోచారరీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. పరమేశ్వరుని పూజించండి.
సోమవారం నాడు, శనివారం నాడు, గురువారం నాడు వీలైనప్పుడు శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు శివుణ్ణి ధ్యానించడం ఎంతో శుభఫలితాలు ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. 3 శని, 6 కుజుడు, 8 శుక్రుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధన సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. షష్టమ స్థానంలో గురు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచము, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. దశమంలో కేతు ఉన్నారు. గణపతి అష్టోత్తరం కానీ పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు 2 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడగలుగుతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. గోచారీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వండి. శనిగ్రహ శాంతి చేసుకోవడం, శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, పరమేశ్వరుణ్ణి పూజించడం, శివునికి అభిషేకం చేసుకోవడం మకర రాశి వారికి ఎంతో శుభప్రదం. తదుపరి కుంభరాశి. 6వ ఇంట రవి మాత్రమే అనుకూలిస్తున్నాడు. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యాపారంలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా సాగుతుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేయగలుగుతారు. ద్వితీయంలో రాహు సంచారం, జన్మంలో శని సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించండి. శివుడిని పూజించండి. శివలింగానికి అభిషేకం చేసుకోవడం, శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఎంతో శుభదాయకం. తదుపరి మీనరాశి. 3వ ఇంట కుజుడు, 5వ ఇంట శుక్రుడు, 6వ ఇంట బుధుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. జన్మంలో రాహు సంచారం, ద్వాదశంలో శని సంచారం జరుగుతున్నది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వండి. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రం పఠించండి. రావుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గా అమ్మవారిని పూజించండి. దుర్గా సప్తశ్లోకిని పఠించండి, శుభం జరుగుతుంది. జాతక దోషములు పరిహారం కొరకు, జాతక పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.